ఓకే సార్, ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద ముద్రగడ గారు పోటీ అట పెద్దగా వినిపిస్తున్న అంశం? అది పుకార్లే తప్ప వాస్తవానికి వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం సార్. ఎందుకు నిలబడలేరేనా మీ డౌటు? వాస్తవమైనప్పుడు ఆ వాస్తవ పిక్చర్ని మేము ఎంత చక్కగా చిత్రీకరించి చక్కటి గిఫ్ట్ను ఆయనకి ఇస్తామో మీరు చూద్దు. ఎందుకంటే సో ముద్రగడ గారికి జనసేన గిఫ్ట్ ఉంటుందా? ఆల్రెడీ గిఫ్ట్లు ఇచ్చేయడం జరిగింది. ఏ రకంగా సార్? అవి బహిరంగంగా చెప్పేవి కావాలి. మీరు ఏమైనా మాట్లాడారండి ఆయనతో? నేను మాట్లాడలేదు. నేను చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పార్లమెంటుకి ఇది ప్రెసిడెంట్ అసెంట్ కోసం తీర్మానం పంపించినప్పుడు ఆ రోజు ఉదయం మాట్లాడాను. అయితే ఆయన నా నోరు నొక్కడానికి ప్రయత్నం చేశారు. కానీ అది చాలా నష్టదాయకమైన పద్ధతి బాబాయ్. అది మన మోసం జరుగుతుంది. దీనివల్ల అసలు ఈ రిజర్వేషన్ అనేది అమల్లోకే రాదు. అది అక్కడికి వెళ్ళినంత కోల్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోతుందని చెప్తే ఆయన వినలేదు. ఒక అడుగు ముందుకు పడింది కదా అంటాడు. ఒక అడుగు ముందుకు పడిందా, ఇప్పుడు ఒక అడుగు వెనకబడిందా? ఈ ఇందాక నేను చదివినిపించాను హైకోర్టులో ప్రభుత్వం తరపున పడిన కౌంటర్ అదే సమాధానం చెప్తుంది. ఓకే, మీరు నోరు నొక్కడానికి ప్రయత్నించారు ఆయన? ఆ రోజు నన్ను సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టద్దు, నువ్వు దాని మీద చర్చ కూడా చేయద్దని నన్ను అన్నాడు. కాకపోతే నేను వినలేదు. ఓకే, అందుకని ఆయన నన్ను బ్లాక్ చేశాడు ఛానల్. తర్వాత ఈ మధ్య మరలా నాకు మళ్ళీ లేఖలు పంపించడం మొదలు పెట్టారు. ఓహో, మీ నెంబర్ కూడా బ్లాక్ చేశారా? చేశారు. ఓకే సార్, ఓకే. ఒకవేళ ఆయన కానీ నుంచుంటే ఆ కాపు ఈక్వేషన్స్ మీద ఏమైనా ఇబ్బంది జరిగే ఛాన్స్ ఉంటుందా? అంత ఈజీగా తీసుకుంటారా ముద్రగడ గారిని? మేమైతే చాలా లైట్గా తీసుకుంటున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు జగన్ రెడ్డి ఏం హామీ ఇచ్చాడు, లేదా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నువ్వు అన్కండిషనల్గా లేనంటున్నావు. నువ్వు అన్కండిషనల్గా ఎందుకు వెళ్ళాలా? ఎంతో మంది కాపు యువత నీ పిలుపు మేరకు బలైపోయి కోర్టు కేసుల్లో బలైపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు. మరి ఇప్పుడు వాళ్ళకి నువ్వేం సమాధానం చెప్తావు? అంటే అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కదా, జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఏంటంటారు? చంద్రబాబు నాయుడు హయాంలో నువ్వు చేసావు, మరి జగన్ రెడ్డి హయాంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పింది? బీసీ రిజర్వేషన్ కోటా ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత తప్ప మాకు సంబంధం లేదు, వాళ్ళకు వాళ్ళు మదింపు చేసుకొని ఆయా వర్గాల వారిని బీసీలో పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, అది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న హక్కు అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ద్వారా స్పష్టం చేసిన తర్వాత జగన్ రెడ్డిని ఈయన ఏ రోజైనా ప్రశ్నిస్తూ ఒక లేఖ రాశాడా? అయ్యా, ఆనాడు చంద్రబాబు నాయుడు మా ఒత్తిడి మేరకు ఒక తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాడు. చట్టం నంబర్ LA బిల్ నెంబర్ 33/2019 అది కేంద్ర ప్రభుత్వం పెండింగ్ ఉంది. దాన్ని పునఃపరిశీలించి దాన్ని ఆమోదించి చేస్తే నేను మీ పార్టీలకు స్వచ్ఛందంగా చేస్తాను, అన్కండిషన్గా చేస్తానని చెప్పాడా? లేదు. ఈడబ్ల్యూఎస్ కోటా ఉంది, 5% రిజర్వేషన్ ఇచ్చారు ఓసీలో. దీన్ని మీరు పునరుద్ధరిస్తూ మీరు గతంలో వచ్చిన దాన్ని ఇచ్చిన దాన్ని మరి తీసేశారు కాబట్టి మరలా దాన్ని పునరుద్ధరించండి, అప్పుడు నేను మీకు అధికారంలోకి వస్తాను, మీ పార్టీలకు చేరతాను, మీరు ఏ పదవి ఇచ్చినా సంతోషంగా స్వీకరిస్తాను, నేను కూడా నా జాతి వ్యక్తులకు నేను చెప్పుకోవాలి కదా అని ఏమని అడిగాడా? అడిగితే ప్రపంచానికైతే చెప్పక్కర్లేదు, కాపు జాతికి మధ్య చెప్పాలి. ప్రపంచానికి ఎవరికి చెప్పాల్సిన బాధ్యత లేదు, ఆయనకి అవసరం కూడా లేదు. కానీ కాపు జాతికి మధ్య చెప్పాల్సిన అవసరం బాధ్యత ఆయనకు. ఆయనకి ఉప ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారట రేపు అధికారం వస్తే. ఇది కూడా బాగా ట్రోల్ అవుతుంది. ఒక నారాయణ స్వామి ఉన్నాడు, ఇంకొక ఆయన ఉన్నారు, ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన ఉన్నాడు, రేపు ఈయన అవుతాడు. ఒక చెంపరాజప్ప ఉన్నాడు. ఏంటి పెద్ద తేడా? సో ముద్రగడ గారు అన్నది మీరు అసలు పట్టించుకునే పరిస్థితి లేదు, అంతేనా? ఏమాత్రం ఈ రోజు ఉన్న యువత పట్టించుకోవట్లేదు. ఆయన మీద చాలా మందికి చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి, చాలా అభ్యంతరాలు ఉన్నాయి. కొందరైతే కొద్దిగా హద్దులు దాటి కూడా మాట్లాడుతున్నారు, కానీ అంత హద్దులు దాటి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెద్ద ఆయన తన జీవితంలో చివరాంకంలో తన కుటుంబంలోని పిల్లల కోసం పోసి ఏదో చేయాలనుకుంటున్నాడు, మరి వాళ్ళని నిలబెట్టాలనుకుంటున్నాడు. ఒక తప్పుటడుగు వేశాడు, వదిలేయండి ఆయన. సార్, ఏంటి మీకు ఇన్విటేషన్ వచ్చింది కదా, మరి వెళ్తున్నారా మీరు కూడా? ఫుడ్ అది తీసుకుని పొరపాటును కూడా జాతి ద్రోహులు స్పష్టంగా చెప్తున్నాం.
జాతి ద్రోహుల వెనకాల మేము వెళ్ళాం. నేను మీకు ఇంకో విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నాకు నచ్చిన విధానాల్లో, చంద్రబాబు నాయుడు అంటే మీ అందరికీ తెలుసు, బహిరంగంగా తెలుసు, చంద్రబాబు నాయుడు విధానాలని నేను దురుమాడినంత ఇదిగా ఈవెన్ వైసీపీలో కూడా ఎవరు దురుమాడరు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన ఒకే ఒక మంచి పని ఏంటో తెలుసా? నేను ఇప్పటికే మెచ్చుకునే మంచి పని. కాపులకి కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాడు. అది చాలా ఉత్తమమైన మార్గం. సంవత్సరానికి 1000 కోట్లు అని చెప్పి 5 సంవత్సరాలకు 5,000 కోట్లు అన్నాడు. తర్వాత విదేశీ విద్యా అవకాశాలు కూడా తెచ్చాడు. ఇది మనం కాపు ముందు అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముద్రగడ గారి అంశానికన్నా కూడా. ఎందుకు అని చెప్తున్నానంటే, అసలు ఈ జాతిలో 75 నుంచి 80% మంది ప్రజలు కాపు యువత జాతిలో వ్యవసాయాన్ని నమ్ముకోనో లేకపోతే పేదరికంలో ఉన్నారు తప్పితే ఆర్థికంగా స్థితిమంతులు కాదు. వారి పిల్లల్ని కనీసం డిగ్రీ వరకు చదివించేంత ఆర్థిక స్తోమత కూడా లేని వాళ్ళు చాలా ఎక్కువ మంది, అత్యధిక శాతం జనాభా ఉన్నారు. వీళ్ళు అభివృద్ధి చెందాలంటే, అయితే ఈ పిల్లల్లో తెలివితేటలు లేక ఆర్థిక స్తోమత లేక చదువుకోలేకపోతున్నారు. తెలివితేటలు మిగతా అందరితో కూడా సమానంగా ఉన్నాయి. సార్ కాపు ఏమన్నా సార్ అన్ని వర్గాల్లోనే అది ఉన్నదండి, ఒక కాపులోనే కాదు సార్. ఉన్నత విద్యలు చదువుకోలేని వాళ్ళు అన్ని వర్గాల్లోనే ఉన్నారు. లేదు, కాపు కార్పొరేషన్ ద్వారా జరుగుతున్న మేలు గురించి నేను చెప్తాను. ఓకే సార్ వచ్చిందో కాదు, ఒక్క విషయం ఒక 2 నిమిషాలు కేటాయి. ఇది తెలియాలి జనాలందరికీ. ఎప్పుడైతే అది వచ్చిందో చాలా మంది యువత చదువుకోవటమే కాకుండా విదేశీ విద్యకు కూడా వెళ్ళటం, తర్వాత వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు, చదువుకున్న ఉపాధి అవకాశాలు కూడా దీని ద్వారా మెరుగుపడి. అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనుకున్న రీతిలో స్పందించాల. 5 సంవత్సరాలు 5,000 కోట్ల బదులు దగ్గర 1,400 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేసిందని జగన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ విడుదల చేశాడు. నేను వచ్చిన తర్వాత ఒక సంవత్సరానికి 2,000 కోట్లు చొప్పున 10,000 కోట్లు ఇస్తానని కాపు కార్పొరేషన్ ద్వారా మాత్రం ఇస్తానని చెప్పాడు. కానీ కాపులకి విదేశీ విద్య తీసేశాడు. అతను ఇచ్చింది ఎంతో తెలుసా? 3 సంవత్సరాల్లో ప్రతి ఏ సంవత్సరం కూడా సార్ విదేశీ విద్య ఉంది అని చెప్తున్నారు. ఈ మధ్య మళ్ళీ పునరుద్ధరించినట్టారు. ఎస్సీ ఎస్టీలకి కాపులకు కాదు. అది కూడా ఏది అంబేద్కర్ విదేశీ విద్యను తీసేసి జగనన్న విదేశీ విద్యను పెట్టారు. సరే ఓకే, ఈసారి యుద్ధం మొదలయ్యింది కాదు.